కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ స్టోరీ పూజితకి చెప్పానో, పూజిత ఇమ్మీడియట్గా నల్గొండ వెళ్ళిపోయి 1980లో ఆడిన కబడ్డీ ప్లేయర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్లో ఉన్న వాడిన కాస్ట్యూమ్స్ ఏంటి, అవన్నీ రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చింది. సో అవన్నీ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి మాకు కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి. అర్జున్ చక్రవర్తి గురించి చెప్పాలంటే ఇట్ వాస్ వెరీ రా, అంటే ఎమోషన్స్ అవి కూడా వెరీ రియలిస్టిక్, న్యాచురల్గా ఉన్నాయన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ మాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే టు షో ఎవ్రీథింగ్ ఇన్ అ రియలిస్టిక్ టోన్ అన్నమాట. మేము న్యూ కాస్ట్యూమ్స్ తీసుకొచ్చి వాటిని రస్టిక్గా ఎలా వార్న్ అవుట్ చేసామనేది దట్ వాజ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ లైక్ వెరీ ప్లాన్డ్ విత్ ది కలర్ ప్యాలెట్. బ్యాక్గ్రౌండ్ నుంచి, ఫోర్గ్రౌండ్ నుంచి దే హ్యావ్ యాక్చువల్లీ చూజన్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్. సో దాని ప్రకారం వీ హ్యాడ్ టు డూ ది ఫోర్గ్రౌండ్ కలర్స్. సో ఈ అమ్మాయి చేయగలుగుతుందా లేదా అనే ఒక డౌట్ ఉండేది. ఫస్ట్ స్కెడ్యూల్ అండ్ సెకండ్ స్కెడ్యూల్లో చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేయగలుగుతుంది, సో ఎన్హాన్స్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మూవీలో కూడా డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎరాలో ప్లే చేసిన గేమ్స్ ఉన్నాయి. 1968లో ఆడిన ఒక గేమ్ ఉంది, 1954లో ఆడిన గేమ్ ఉంది, 1985లో ఉంది, 1996లో ఉంది. సో డిఫరెంట్ ఎరాని జెర్సీస్ని డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేయాల్సి ఉంది. 1960లో వాడే కాస్ట్యూమ్ ఉంది, ఆ కాస్ట్యూమ్కి ఎగ్జాక్ట్గా దానిపైన పెన్ తోటి నెంబరింగ్ చేసాం. అదే 1980కి వచ్చేసరికి దాంతో స్కెచ్తో డిజైన్ చేసాం. ఎప్పుడైతే 1996 వచ్చిందో ప్రింటింగ్ వాడాం. డిఫరెంట్ ఎరాకి, డిఫరెంట్ టైమ్ లైన్కి డిఫరెంట్ టెక్స్చర్స్ మారాయి స్పోర్ట్స్ జెర్సీలో. అవన్నీ ఎగ్జాక్ట్ టెక్నికల్గా మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేసాం.